హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యంత్రా ఇండియా లిమిటెడ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అనమాట. ట్రేడ్ అప్రెంటిస్ కోసం అయితే ఒక 4039 వేకెన్సీస్ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి అక్టోబర్ లాస్ట్ వీక్లో అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ దీనికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అలాగే ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి ఇద్దరికి కూడాను వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఒక 1464 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఐటీఐ చేసిన వాళ్ళ కోసం కూడా 2576 పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే మనకి అప్రెంటిస్ వేకెన్సీస్ అనమాట, జాబ్స్ అయితే కాదు. మీకు గతంలో కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఉంటే మీరు ఏదైనా డిఫెన్స్ ఆర్గనైజేషన్లో అప్రెంటిస్ కన్నా చేయాలని అనుకుంటే ఇదైతే మంచి అవకాశం అనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అనమాట. ఇంకా నాన్ ఐటీఐ అప్రెంటిస్కి సంబంధించి 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. మినిమం అయితే 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే మీకు మ్యాథమెటిక్స్ సైన్స్లో కనీసం ఒక 40 మార్కులు కనుక వచ్చి ఉంటే మీరు నాన్ ఐటీఐ అప్రెంటిస్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే 10th అయితే పాస్ అయ్యి ఉండాలి. మొత్తం మీద మీకు 50% మార్క్స్ అయితే రావాలన్నమాట, అగ్రిగేట్ మొత్తం మీద. అలాగే మ్యాథమెటిక్స్ సైన్స్ సబ్జెక్ట్లో కనీసం ఒక 40 మార్కులు కనుక 100కి వచ్చి ఉంటే సరిపోతుంది. ఇంకా ట్రేడ్ అప్రెంటిస్ ఏదైతే ఉందో ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి. మినిమం అయితే 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ప్లస్ ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి దీనికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. SC/ST వాళ్ళకైతే ఒక 5 years అంటే 29 దాకా అవకాశం ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అనమాట, 27 వరకు అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ దీనికి సంబంధించి మీ ఎగ్జామినేషన్ అయితే ఏం పెట్టరు అనమాట. కేవలం 10th క్లాస్ లేదంటే ఐటీఐలో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. తర్వాత డైరెక్ట్గా అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఐటీఐకి సంబంధించి NCVT లేదంటే SCVT ఏదైనా పర్వాలేదు, మీకు సర్టిఫికేషన్ ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనమాట. మన తెలంగాణకి స్టేట్కి సంబంధించి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. మెదక్ హైదరాబాద్కి సంబంధించి దాదాపుగా 438 వేకెన్సీస్ అయితే ఫిల్ చేశారు లాస్ట్ టైం. ఈసారి కూడా అరౌండ్ 400 నుంచి 500 వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా 10th క్లాస్కి సంబంధించి ఐటీఐ ఫిట్టర్, ఫౌండరీ మ్యాన్, మెకానిస్ట్, వెల్డర్, జీఈ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక 100 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా XITIకి అంటే గతంలో ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండరీ మ్యాన్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే వెల్డర్, జీఈ, పెయింటర్, టర్నర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఐటీఐకి కాకుండా 10th బేస్డ్ అయితే ఐటీఐ ఫిట్టర్, అలాగే ఫౌండరీ మ్యాన్, మెకానిస్ట్, అలాగే గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ వెల్డర్ అనమాట, జీఈ ఇవైతే ఉన్నాయి. ఈసారి కూడాను వేకెన్సీస్ కొంచెం మారినా కూడాను ఈ ట్రేడ్స్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే మనకి షార్ట్ నోటిఫికేషన్ ఇష్యూ అయితే చేశారు. లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫీజుకి సంబంధించి యూఆర్ ఓబీసీకి 200 రూపీస్ అయితే ఉన్నది. SC/ST ఫీమేల్ మిగతా వాళ్ళకి వచ్చి 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని పెట్టుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత 2 minutesలో అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయితే చేసుకోవచ్చు. మొదటైతే మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. దీనికోసం మనం ఇక్కడ వెరిఫై అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఫస్ట్ వీ హ్యావ్ టు వెరిఫై మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి. తర్వాత మన ఈమెయిల్కి అయితే యూజర్ నేమ్, పాస్వర్డ్స్ వస్తే దానివల్ల మనం మొదట న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఇలాగా న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఇలాగ ఫామ్ అయితే వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ 57th బ్యాచ్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు అప్లై ఆన్లైన్. ఇదైతే మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ మీ యొక్క నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ 10th క్లాస్ అని ఇచ్చారు. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక హస్బెండ్స్ నేమ్ ఇవ్వచ్చు, అలాగే మదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఇంకా అప్లయింగ్ ఫర్ నాన్ ఐటీఐ లేకపోతే XITI ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఇక్కడ ఐటీఐ నాన్ ఐటీఐ
ఐటీఐ చేసిన వాళ్ళు అయితే ఎక్స్-ఐటీఐ తీసుకోవాలి. ఓన్లీ 10th మీద అప్లై చేస్తామంటే నాన్ ఐటీఐ తీసుకోవాలి. ఇంకా కేటగిరీ యూఆర్ ఎస్సీ ఎస్టీనా ఓబీసీ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీరు ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ మీ యొక్క ఏజ్ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీకు సెండ్ మొబైల్ ఓటీపీ అనాలి. ఇక్కడ ఓటీపీ అయితే మనం వెరిఫై అయితే చేయాలి. అలాగే ఈమెయిల్ ఇవ్వాలి. ఇక్కడ సెండ్ ఈమెయిల్ ఓటీపీ అనాలి. దానికి ఓటీపీ వస్తుంది. ఇక్కడ మనం వెరిఫై చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి కింద మనం ఐ అగ్రీ అని చెప్పేసి సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్ అని వచ్చినాయి. మన నేమ్, ఫాదర్స్ నేమ్ ఇప్పుడు మనం ఏవైతే ఇచ్చామో అవన్నీ వచ్చాయన్నమాట. మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవి వెరిఫై అండ్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్ ఆర్ ఎల్స్ క్లిక్ ఆన్ ఎడిట్ టు ఏ చేంజ్ అనమాట. మీరు మోడిఫై చేసుకోవాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎడిట్ మీద క్లిక్ చేయాలి. లేదంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే ప్రెస్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్టర్డ్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే మనకి డిస్ప్లే అయితే చూపిస్తున్నారు. ఇవైతే మనం నోట్ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ లాగిన్ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చేంజ్ పాస్వర్డ్ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ మనకి ఇప్పుడు ఏదైతే డిస్ప్లే అది ఇచ్చేసి ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ ఇది జనరేట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఈజీగా ఉండేది. మినిమం అయితే మనకి 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అలాగే ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్స్ మనం ఇది కన్ఫర్మ్ అయితే చేసేసి ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కనుక ఇది అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్ మనం సక్సెస్ఫుల్గా అయితే పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి లాగిన్ టు అప్లై ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. మనం ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి ఈ పాస్వర్డ్ ఇవి ఇచ్చే సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం లాగిన్ అయితే అవ్వాలి ఇక్కడ ఇలాగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఫామ్ అయితే ఇలాగైతే వచ్చింది. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. పోస్టల్ అడ్రస్ అనమాట. మీ ఫ్లాట్ నెంబర్, డోర్ నెంబర్తో సహా మీ యొక్క స్ట్రీట్ నేమ్, అలాగే ఫుల్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా మీకు ఇక్కడ ఈ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది ఎస్ అయితే పెట్టాలి. తర్వాత మనం సబ్మిట్ అయితే చేయాలి ఇక్కడ ఇలాగా. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. క్లిక్ హియర్ ఫర్ డిస్క్రిప్షన్ ఆఫ్ కలర్. ఇక్కడ మన ప్లస్ మార్క్ ఉంది. దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నాన్ ఐటీఐ కేటగిరీ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ అప్లయింగ్ విత్ నాన్ ఐటీఐకి మినిమం 50% మార్క్స్ 10th క్లాస్ అయితే ఉండాలి యాజ్ పర్ మార్క్ లిస్ట్. అలాగే మనం 40% మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే ఉండాలి. ఇంకా ఐటీఐకి సంబంధించి ఇక్కడ 50% ఐటీఐ అండ్ ఈ 10th క్లాస్లో అయితే ఉండాలి. ఇక్కడ మనకి అప్లై ఎడిట్ అని ఇచ్చారు. ఇక్కడ పేమెంట్ తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం అప్లై ఎడిట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఐ హ్యావ్ మై ఆధార్ కార్డ్ అని ఉంది. లేదంటే మనకు ఐ హ్యావ్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి. మీకు ఆధార్ కార్డు ఉంటే ఇది తీసుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. లేదంటే ఎన్రోల్మెంట్ అయితే ఇది తీసుకొని ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. 3.5 x 3.5 జేపీజీ ఫార్మేట్లో 20 to 70 KB సిగ్నేచర్. మీరు ఒక వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో సైన్ చేసి జేపీజీ ఫార్మేట్లో 20 to 30 KB మధ్య ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మనం ఫైల్ అయితే ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగ ఫస్ట్ ఎక్కడైతే ఆ సిగ్నేచర్ ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం అప్లోడ్ అనాలి, వచ్చేస్తుంది. అలాగే మనం ఫోటో కూడా అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అన్న ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ 10th క్లాస్ ఇక్కడ మన నాన్ ఐటీఐ తీసుకున్నాను. నేను నాన్ ఐటీఐ తీసుకోవటం వల్ల ఇదైతే వచ్చింది. ఇక్కడ మనకి బోర్డ్ ఎగ్జామ్ అథారిటీ అయితే ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనమాట. బోర్డ్ అంటే సిబిఎస్ఈ అదైతే ఇవ్వాలి, లేదంటే స్టేట్ బోర్డ్ అని ఇవ్వాలి. ఇంకా నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే స్కూల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే మెట్రికులేషన్ మార్క్ షీట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మెట్రికులేషన్ రిజల్ట్ టైప్ మార్క్సా లేకపోతే సిజిపిఈనా అలాగే గ్రేడా మీకు ఏది అప్లికబుల్ అయితే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు సిజిపిఏ తీసుకుంటే సిజిపిఏ అప్టైన్డ్ ఇన్ సైన్స్, మీకు సైన్స్లో ఎంత సిజిపిఏ వచ్చింది
అంటే మ్యాక్సిమం సిజిపి ఎంత మీకు ఎంత వచ్చింది. సపోజ్ మీకు ఇక్కడ 9.5కి మీకు 8.5 అలాగొస్తే ఇలా అయితే మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఇవ్వాలి. అలాగే టోటల్గా మీకు అన్ని సబ్జెక్ట్స్ కలుపుకొని ఎంత గ్రేడ్కి మీకు ఎంత గ్రేడ్ వచ్చింది ఇదైతే మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే మీకు మార్క్స్ ఇస్తే కనుక మీకు ఇక్కడ అప్టైన్డ్ మ్యాక్సిమం మార్క్స్ సపోజ్ 100 మార్క్స్కి మీకు సైన్స్లో 90 వస్తే ఇలాగైతే మెన్షన్ చేయాలి. అలాగే ఇవి ఎట్లా అయితే మెన్షన్ చేయాలన్నమాట. టోటల్ మార్క్స్ 600కి మీకు 480 అలాగొస్తే ఇది ఇలాగైతే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఫ్యాక్టరీ అప్లైడ్ ఫర్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అన్నీ వచ్చాయన్నమాట. పూణే, అరవకడు, జబల్పూర్ అలాగే ఇక్కడ అన్నీ వచ్చాయన్నమాట. కిర్కి, పూణే మనకి ఎక్కడైతే మనకి దేనికైతే అప్లై చేస్తున్నామో అదైతే మనం ఇక్కడ అన్ని చెక్ చేసుకొని ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకొని నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడైతే మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ మెదక్, హైదరాబాద్ అయితే ఉంది. దీంట్లో మనకి 438 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనం కనుక సపోజ్ ఆర్డినెన్స్ అంటే ఓఎఫ్ మెదక్ సెలెక్ట్ చేసుకుంటే ఇది నాన్ ఐటీఐ వాళ్ళకైతే ఈ ట్రేడ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఐటీఐ ఫిట్టరు, ఐటీఐ ఫౌండర్ మ్యాన్, అట్లాగే నాన్ ఐటీఐ మెకానిస్ట్, అలాగే నాన్ ఐటీఐ వెల్డర్ ఈ 4 అయితే వస్తాయి అనమాట. ఇంకా ఎక్స్ఐటీఐ వాళ్ళకైతే ఎలక్ట్రీషియన్, ఐటీఐ ఫిట్టర్, ఇంకా ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇంకా ఫౌండర్ మ్యాన్, మెకానిస్ట్, వెల్డర్ జీఈ, అలాగే పెయింటర్, టర్నర్. సపోజ్ మనం ఇప్పుడు ఇక్కడ నాన్ ఐటీఐ ఇచ్చాం కాబట్టి మనకి ఈ 4 వస్తాయి అనమాట. ఫిట్టర్, ఫౌండర్ మ్యాన్, మెకానిస్ట్, వెల్డర్, జీఈ ఇవైతే వస్తాయి. వీటిల్లో మనం ఏదో ఒకటైతే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇలాగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ హైదరాబాద్ మెదక్ సెలెక్ట్ చేసుకోవడంతో మనకి ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి ఎక్స్ఐటీఐ అయితే ఆ ట్రేడ్స్ అన్నీ వస్తాయి. అలాగే నాన్ ఐటీఐ అయితే ఆ ట్రేడ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఆ 4 వాటిల్లో మీకు ఏది ప్రిఫరెన్స్ అయితే దానికి ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 అయితే ఇవ్వాలి. అలాగే నెంబర్ 2 ఇక్కడ ఇవ్వాలి. అలాగే నెంబర్ 3, 4 అనమాట. నేను పొరపాటున ఏదైతే సెలెక్ట్ చేసుకుంటానో నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చంద్రపూర్ అని ఇచ్చాను కాబట్టి నాకు ఈ 2 వచ్చాయి అనమాట. మీరు కనుక ఈ ఓఎఫ్ మెదక్ కనుక సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ట్రేడ్స్ అయితే వస్తాయి. మనం ఆ ట్రేడ్స్ని అయితే మనం ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇండికేట్ ఆర్డర్ ప్రిఫరెన్స్ అగెన్స్ట్ ట్రేడ్ అని వచ్చింది. ఇవన్నీ ట్రేడ్స్ అనమాట. మన ప్రిఫరెన్స్ ఇక్కడ 1, 2, 3 మన ఏది మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దానికి 1 నెంబర్, తర్వాత 2, 3, 4 అలాగా ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రిఫరెన్స్ అయితే మనం ఇలాగైతే ఇవ్వాలి. 1, 2, 3 అలాగే మీరు ఎన్ని కావాలంటే అన్ని ఆ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా మీ యొక్క ప్రిఫరెన్స్ అయితే మీరు ఇవ్వచ్చు అని 1, 2, 3 ఇచ్చేసి ఇక్కడ మీరు సేవ్ అండ్ కంటిన్యూ అయితే అప్లోడ్ ఆధార్ కార్డు జేపీజీలో అయితే మనం 100 to 200 KB వరకు అయితే అప్లోడ్ చేయాలి. లేదంటే పీడిఎఫ్లో అయినా అప్లోడ్ చేయొచ్చు. అలాగే 10th మార్క్ షీట్ అనమాట జేపీజీలో, లేదంటే పీడిఎఫ్లో 100 to 200 KB మధ్య ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇచ్చారు. ఈ టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఫీజు అయితే పే చేయాలన్నమాట. చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ చేస్తే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలాగైతే వచ్చింది, క్యాండిడేట్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు మోడిఫై ఎనీ డీటెయిల్స్ ఇన్ దేర్ అప్లికేషన్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ ఫైనల్ సబ్మిట్ బటన్ అనమాట. మనం ఫైనల్ సబ్మిట్ కన్ఫర్మ్ చేస్తే కనుక తన ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. మనం చెక్ చేసుకోవచ్చు. ఎడిట్ ఉంది ఇక్కడ, ఎడిట్ క్లిక్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే కన్ఫర్మ్ అయితే చేయొచ్చు. కన్ఫర్మ్ అయితే చేసాము. ఇక్కడ మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకొని ఇక్కడ ఫీజు అయితే పే చేయాలి. ఫీజు అయితే ఇక్కడ మనకి 236 రూపీస్ అయితే చూపించారు. జనరల్ ఇచ్చాను కాబట్టి నేను క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని వచ్చింది. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఎస్బీఐ ఇది అనమాట. ఇక్కడ మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, అలాగే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. మన ఈ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేసి నెక్స్ట్ ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు.